స్వామివారికి అభిషేకం చేయాలంటే మేడ మీదకి వెళ్లాల్సిందే. ఇంత పెద్ద శివలింగం మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే ఎక్కడ చూసారో కామెంట్ చేసి చెప్పేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యాత్రా విశేషాలు. మేము ఎప్పటికప్పుడే వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటామండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, స్వామివారు అలా పెరుగుతూనే ఉన్నారు. ఈ స్వామివారికి వస్త్రం కట్టడం అంటే సాధారణమైన విషయం కాదండి. ఈ లింగము సంవత్సరానికి వడ్ల గింజ అంత ఎత్తు పెరుగుతుందటండి. ఇది మరెక్కడో కాదండి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాయవలసలో ఉన్నది. టెక్కలకు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. టెక్కల్లో మా అక్క వాళ్ళు ఉన్నారు. అక్క వాళ్ళ ఇంటికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. మే నెల కదా, బాగా ఎండలు ఉన్నాయండి. ఈ లేబర్ చూడండి, ఉపాధి హామీ పనులంట, పని కోసం వెళ్తున్నారు. ఎండలో పని చేయడం ఎంత కష్టం కదా వీళ్ళకి. కార్తీక మాసంలో అయితే ఫుల్ జనాలు ఉంటారండి ఈ టెంపుల్కి. ఆ ఎత్తుగా గట్టులా కనిపిస్తుంది కదా, అది కూడా రోడ్డే అండి. కార్తీక మాసంలో అయితే ఈ 2 రోడ్లు కూడా ఖాళీ ఉండదండి, అంత జనాలు వస్తారు ఈ స్వామివారి దర్శనానికి. త్రోవంతా కూడా బోర్ కొట్టకుండా మామిడి చెట్లు, కొబ్బరి చెట్లతో నిండుగా పచ్చదనంగా ఉంటుందండి. ఒకప్పుడు కార్తీక మాసంలో తప్ప ఈ స్వామివారి దర్శనానికి ఎవరు వచ్చేవారు కాదండి. ఇంత ఎండాకాలంలో కూడా ఇన్ని వెహికల్స్ ఉన్నాయంటే గ్రేటే మరి. పార్కింగ్ ప్లేస్ అది చాలా ఉన్నది, కానీ కార్తీక మాసంలో అయితే ఇదేవి ఖాళీ ఉండదండి, ఫుల్ జనాలు ఉంటారు. ఈ ప్రదేశం అంతా పెద్ద కొండ అండి. మా చిన్నతనంలో అయితే కొండ బాగా కనిపించేది, ఇదంతా రాళ్ళవి ఉండేవి, ఇప్పుడైతే బాగా కట్టేశారు. శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామివారి దేవస్థానం. ఈ స్వామివారిని త్రేతాయుగంలో రాముల వారు, ద్వాపర యుగంలో పాండవులు పూజించినట్లుగా స్థల పురాణంలో చెప్పబడిందండి. త్రేతాయుగమున లంకలో రావణాసురుడి సంహారం తర్వాత సీతాలక్ష్మణుల సమేతంగా శ్రీరామచంద్రుల వారు ఆంజనేయ సహిత పరివారంతో అయోధ్య నగరానికి ప్రయాణమవుతారు. మార్గమధ్యమున సుమంచ పర్వతం పైన కొద్దిసేపు సేద తీరుతారు. ఈ ప్రదేశాన్ని సుమంచ పర్వతం అంటారండి. అప్పుడు సుసేనుడు అనే వానర వైద్యుడు శ్రీరామచంద్రుల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని శివుని కొరకు ఘోర తపస్సు చేస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీరామచంద్రుల వారు తన పట్టాభిషేకం ముగిసిన తర్వాత ఆంజనేయ స్వామిని సుసేనుని క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మని పంపిస్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి సుమంచ పర్వతానికి వచ్చి చూసేసరికి సుసేనుడి కళేబరం కనపడుతుంది. సుసేనుడు శివుని తపస్సు చేస్తూ శివ సాన్నిధ్యం పొందినని గ్రహించిన హనుమంతుడు ఒక గొయ్యని ఏర్పాటు చేసి అక్కడ దొరికిన మల్లెపూలను గోతులో వేసి సుసేనుడి కళేబరాన్ని వాటిపై ఉంచి జింక చర్మాన్ని కప్పి అయోధ్యకి వెళ్ళి శ్రీరామచంద్రుల వారికి విషయాన్ని తెలియపరుస్తాడు. అప్పుడు రాముల వారు సీతా లక్ష్మణ సమేతంగా సుమంచ పర్వతానికి చేరుకుంటారు. ఆంజనేయ స్వామి సుసేనుడి కళేబరంపై ఉంచిన జింక చర్మాన్ని తొలగించగా అక్కడ సుసేనుడి కళేబరంకి బదులుగా శివలింగం దర్శనమిస్తుంది. ఆ సమయంలో సీతా లక్ష్మణ సమేతంగా శివునికి పూజలు చేయడం ప్రారంభిస్తారు రాముల వారు. పూజలు జరుగుతున్న సమయంలో శివలింగము క్రమంగా పెరగడం మొదలయ్యి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు సువాసనతో ఒక తేజస్సు కనబడుతుంది. అప్పుడు రాముల వారు లింగానికి గుడి కట్టాలి అనుకుంటారు, కానీ లింగం పెరగడం మూలాన అలాగే విడిచిపెట్టేస్తారు. అప్పటి నుంచి ఈ లింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఆవిర్భవించింది. మల్లెపూలతో పూజింపబడి జింక చర్మం కప్పబడి ఉన్నప్పుడు వెలిసిన స్వామి కనుక మల్లికాళిన స్వామి అని నామకరణం చేశారు శ్రీరాముల వారు. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు ఈ స్వామి కోసం తపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమంటాడు. స్వామి, నీ పేరు చివరి నా పేరు ఉండి కలియుగంలో మన ఇద్దరి పేర్లతో ఈ క్షేత్రము ప్రసిద్ధి చెందాలని కోరుకుంటాడు అర్జునుడు. అప్పటి నుంచి మల్లికార్జునుడి పేరు మారి మల్లికార్జునుడిగా ప్రఖ్యాతిగాంచాడు. 1824లో టెక్కలి రాజావారు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు, కానీ ఏ దినం కట్టిన గోడలు ఆ దినమునే కూలిపోతుండేవట. అప్పుడు ఒకరోజు స్వామివారు రాజావారి కళ్ళలో కనిపించి, రాజా, నేను దేవవైద్యుడైన సుసేనుని కోరిక మేరకు ఇక్కడ వెలిశాను. నాపై వీచిన గాలి ప్రజలకు సోకి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలని అతని కోరిక. అందువల్ల నాపై వీచిన గాలి ఈ చుట్టుపట్టు ప్రజలందరిపైన సోకి వాళ్ళంతా ఆరోగ్యవంతులుగా ఉండాలి. అందువల్ల ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని విరమించుకో, నేను ఇక్కడ ఎండల మల్లికార్జున స్వామి పేరుతో ఉంటానని స్వామివారు రాజావారికి చెబుతారు. ఈ ఆలయానికి దక్షిణ భాగంలో ఉన్న సీతాకుండంలో స్నానం ఆచరించి స్వామివారికి భక్తితో అభిషేకం చేసిన ఎడల దీర్ఘకాలిక రోగాలు,
సంతానహీనత వంటి సమస్త రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయము పశ్చిమముఖ ఆలయము, అలాగే ఏకశిల స్వయంభువుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిత్యము కూడా వేద మంత్రాలతో నమ్మక చమకాలతో పూజలు జరుగుతూ ఉంటాయండి. ఈ చుట్టుపట్టు ఉన్న ప్రదేశాల వాళ్ళంతా కూడా స్వామివారి దర్శనానికి వచ్చి అభిషేకాలు జరుపుతూ ఉంటారు. అయితే ఇంత పెద్ద లింగాకారానికి అభిషేకం చేయడము అందరికీ సాధ్యపడదు కదా, అందువల్ల స్వామివారి దగ్గర చిన్న లింగాన్ని పెట్టి అభిషేకాది పూజలు జరుపుతూ ఉంటారండి. స్వామివారికి పైకప్పు లేకుండా చుట్టూ ప్రాకారాన్ని ఈ విధంగా నిర్మాణించారు. పైన ఇలా ఓపెన్గా ఉంటుందండి. చాలామంది పైకెక్కి అభిషేకాలు చేస్తుంటారు. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి. రండి పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. పైనుంచి చూస్తే స్వామివారు ఈ విధంగా దర్శనం ఇస్తారండి. చాలా మంది భక్తులు పైకి వచ్చి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు. అక్కడ కనిపిస్తుంది కదా, దాన్నే సీతాకుండ అంటారండి. లంకలో రావణాసురుడి సంహారం తర్వాత ఇక్కడికి సీతారాములు వచ్చారని చెప్పుకున్నాం కదా, అప్పుడు సీతమ్మ వారు ఈ కుండంలో స్నానం చేశారని చెప్తారు. పైనుంచి చూస్తే చుట్టూ ఇలా ఉంటుందండి. మీరు ఎప్పుడు శ్రీకాకుళం వచ్చినా ఈ ఎండల మల్లికార్జున స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. మీ మనోవాంఛలు తీరడమే కాకుండా చర్మ రుగ్మతలు కూడా తగ్గుతాయండి. ఓకే అండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు అండి. బాయ్.